చెప్పండి. నా పేరు రాపాక కమల అండి. మాది అయినపేరండి, ఇరగవారం మండలం అండి. మేము శ్రీ భవానీ సిట్ ఫైనాన్స్ కట్టామండి. రోజువారీ సీట్ అండి. మేము పనికెళ్ళి ఊరి పనికెళ్ళి డబ్బులు కట్టుకున్నాం, పిల్లల చదువులు కట్ట ఉపయోగపడతాయని కట్టుకున్నామండి. అలాగే ఆయన గోలి శ్రీనివాసరావు గారండి, కంపెనీ ఆయన డబ్బులు కట్టించుకున్నాడండి. మాకు సీట్లు కట్టే వాళ్ళని ప్రతి సీటు కూడా ₹1,00,000 కట్టుకున్నా ₹1,00,000 కట్టారండి. అలాగే మా ఇరగారం మండలం మొత్తం అయినపర్లు ఇంచుమించు ₹1,00,00,000 దాకా కట్టామండి. మేము అందరం కలిపి అన్ని కులాలకు కలిపి. కానీ మాకు ఇవ్వలేదండి సీట్ అయితే ఏమైనా ఇచ్చి ఓ సీట్ అయిపోయేదనుకో ఓ నెల 10 రోజులు ఇంచుమించులో ఇచ్చేసేవారండి. ఈ పట్టు అయితే ఇవ్వలేదండి. రేపు ఇస్తాము ఎల్లుండి ఇస్తామని వాయిదా వేశారండి. కానీ మాకు మాత్రం న్యాయం చేయాలని మీరు అందరూ మీ దృష్టికి వచ్చామండి. మేము మాకు న్యాయం చేసి మాకు కొంచెం ఎంతో కొంత అమౌంట్. గ్రామం అండి. నా పేరు సత్తి వెంకటరెడ్డి, ఎక్స్ సర్పంచ్ని. మొన్న మా దుర్గా శిక్షణ ఫైనాన్స్ వాళ్ళు ఇలాగ ఇల్లు తాళేసి వెళ్ళిపోయారని చెప్పి మా వాళ్ళు అందరూ వచ్చారండి. ఇక్కడికి ఫస్ట్ మేము అందరం కూడా కూర్చుని ఇక్కడ సిట్టింగ్ చేసామండి. లాస్ట్ టైం సుమారు 80 లక్షల నుంచి ₹1,00,000 ఇచ్చినాను సెకండ్స్కి. మేము అందరం కలిపి ఎండ దగ్గరికి వెళ్ళామండి. ఎండ దగ్గరికి వెళ్తే ఎండ దగ్గర ఎస్టిమేట్ ఫోన్ చేసి కంప్లైంట్ ఇమ్మన్నారు. ఇవాళ కంప్లైంట్ ఇస్తాకని చెప్పి మేము అందరూ ప్రిపేర్ అయ్యాము. దీంట్లో మా ఊర్లో ఒక 27 లక్షలు, ఒకరు 15 లక్షలు, ఒకరు 5 లక్షలు, ఒకరు 3 లక్షలు, ఒకరు 2 లక్షలు. చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా. ఈ చిన్న వ్యాపారస్తులు ఏంటంటే పొట్టు అమ్ముకుంటాం, వాళ్ళు పట్టుకోవడం సీటు. తర్వాత ఏమో సీటు పెట్టుకుంటే ఏదో పిల్లల పెళ్లికో లేకపోతే ఏదో ఇల్లు కొట్టుకుంటాకో అవసరం వస్తుందని చెప్పి అందరూ పట్టుకున్నారండి. అందరినీ దాఖలు చేసి గొల్లి శ్రీనివాసరావు ఇంటికి తాళాలు వేసి మన 4 రోజుల నైట్ ఒంటిగంటగా ఇంటికి కర్రైపోయాం. కర్రైపోతే అందరూ వెళ్ళాం. అయితే మాకు ఎవరు కూడా ఆశకి దొరకలేదు. అది కానీ పోలీసు వారు మాకు కొంచెం అనుకూలంగా ఉండి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా పోలీసు వారిని మీ పేపర్ విలేకరులు అందరినీ కూడా మేము కోరేది ఏంటంటే మా ఇంటిపై చిన్న రైతులందరినీ కూడా సేవ్ చేసి చూస్తారని చెప్పి మేము అందరం కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మా ఊర్లో